యేసు నామములో నీకు గృహమును దయచేయునుగాక, నీకు అక్రమను దయచేయునుగాక, నీ అప్పుల బాధల నుంచి విడుదల దయచేయునుగాక, నీ అనారోగ్య పరిస్థితులను విడిపించి స్వస్థత కలుగు చేయునుగాక. ఇప్పుడే నీ శత్రువులను నీ పట్టి శ్రద్ధలు అద్భుతాలు చేయునుగాక, కార్యములు జరిగించునుగాక. నీ ఆర్థిక పరిస్థితి, డబ్బు లేని స్థితిని దేవుడు చూస్తున్నాడు. నీ ప్రతి పరిస్థితిని మారుస్తున్నాడు. ఆయన అధికారులతో మాట్లాడుతున్నాడు, రాజులతో మాట్లాడుతున్నాడు, బాబాలతో మాట్లాడుతున్నాడు, ఆయన పోలీసు వారితో మాట్లాడుతున్నాడు, కోర్టు వారితో మాట్లాడుతున్నాడు, డాక్టర్తో మాట్లాడుతున్నాడు. నీ పక్షముగా ఎవరితో మాట్లాడాలో యేసయ్య మాట్లాడి అద్భుతములు చేస్తున్నాడు. ఆయన ఇప్పుడే అద్భుతం జరిగిస్తున్నాడు. ఆయన ఇప్పుడే కార్యము చేస్తున్నాడు. ఆయన నీ ప్రతి అనారోగ్యమును స్వస్థపరుస్తున్నాడు. ఆయన నీ యొక్క డ్యూటీ లేని పరిస్థితిని ఆయన అద్భుతాలు చేయి దేవుడు. నీకు డ్యూటీని దయచేయి దేవుడు. ధనము లేని నీ పరిస్థితిని చూసి ధనమును అనుగ్రహించు దేవుడైన నీ ప్రతి కష్ట కాలమును చూడిపించి నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించి నీకు అద్భుతాలు చేసి నీకు మేలు చేసి నిన్ను ఆశీర్వదించును కాక. యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నీకు తోడై ఉండును కాక. చెప్పరా దేవుని దగ్గర అన్నీ కావాలండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడాలి. చివరిగా మనం చెప్పిన మాట చెప్పండి. ఒకసారి మనం చెప్పింది చెప్పండి. డాక్టర్తో పని లేదా నీకు? ఆ దూపుడు ఎత్తుకు లేచింది సోదరి. అబ్బా అయిపోయి డాక్టర్తో పని మొత్తం లేచిపోయింది చేతుల. డాక్టర్తో పని అంటే మొత్తం అందరూ చేతులు వేసుకుని డాక్టర్ గారితో పని ఉందా? అయిపోయి ఏం మొత్తానికి అందరూ డాక్టర్తో పని ఉంది. ఎస్, ప్రభు మీతోనే మాట్లాడు. డాక్టర్తో పని ఉందా చెప్పండి. ఇప్పుడు ఎంత గట్టిగానే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తీసారా డాక్టర్తో పని ఉందండి. పాప నిర్వహించు నవ్వులేక నవ్వుతుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడును గాక, నీ డాక్టర్తో మాట్లాడును గాక. ఇంతకీ పాస్టర్ గారికి డాక్టర్తో మాట్లాడితే ఏమవుతుంది? నేను కాదు మాట్లాడేది డాక్టర్తో. నేను ప్రార్థన చేస్తానంటే యేసయ్య మాట్లాడతాడు డాక్టర్తో మాట్లాడితే ఏమవుతుంది డాక్టర్తో మాట్లాడితే? ఏదో పెద్ద గొయ్యంతో ఎలకలు పట్టినంత కాకుండా ఆయనతో ప్రభు మాట్లాడితే చిన్న ట్రీట్మెంట్ తో నీకు అద్భుతం జరిగిపోతాయి. చప్పట్లు కొట్టినట్టుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య డాక్టర్తో మాట్లాడిన గాక.